జై శ్రీరామ్ గాయ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో బోనాలు అనమాట. సో చాలా రోజులైంది బ్లాగ్ తీయక. ముందు అందరికీ హ్యాపీ బోనాలు. మీ ఇంటి దగ్గర బోనాలు ఎలా జరిగినో కింద కామెంట్ చేయండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే వేసుకోండి. ఇప్పుడే మార్నింగ్ లేచేసరికి మమ్మీ వాళ్ళు అయితే పూరీలు చేస్తున్నారు. మమ్మీ ఇద్దరు అత్తలు అయితే పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. పిండి మొత్తం కలిపేసారు. ఇప్పుడైతే బయట పూరీలు అయితే చేస్తున్నారు అనమాట. మార్నింగ్ టిఫిన్కి అయితే పూరీలు రెడీ చేస్తారు. ఇప్పుడైతే పెద్ద మామయ్య కూడా వచ్చి పూరీలు అయితే దిగుతున్నాడు అనమాట. ఇద్దరు మామయ్య చెఫ్లు అనమాట. చాలా మంచిగా టేస్ట్ చేస్తారు. ఏదైనా నాన్ వెజ్ ఉండాలన్నా, బిర్యానీ ఉండాలన్నా చాలా మంచిగా చేస్తారు ఇద్దరు మామూలు. సో అట్లా అని చెప్పి ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయితే మా మేలే చేస్తారు అనమాట. ఇప్పుడైతే చికెన్ పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. మేము కూడా తినేస్తున్నాం అందరం బయటనే కూర్చొని తింటున్నాం అనమాట. బయట కొంచెం చల్లగా ఉందని చెప్పి బయటనే కూర్చొని తింటున్నాం. లోపల కొంచెం ఇబ్బంది ఉంటుంది, టైట్ ఇరికి ఉంటుంది. సో అట్లా అని చెప్పి బయటనే కూర్చొని అయితే తింటున్నాం. సో మార్నింగ్ చికెన్ విత్ పూరి అయితే తింటున్నాం అనమాట. మీరు బోనాల రోజు ఏం టిఫిన్ చేస్తారో మార్నింగ్ పూటే కింద కామెంట్ అయితే వేయండి. మేమైతే టిఫిన్ చేసినాం. డాడీ పూజ అయితే చేస్తుండే. పూజ అయిపోగానే డాడీ కూడా టిఫిన్ చేస్తాడు అనమాట. ఇంకా కొంచెం చాలా పనులు ఉన్నాయి. సో అట్లా అని చెప్పి తొందరనే పూజ చేస్తున్నాం. సో ప్లీజ్ ఛానల్లో కొత్తగా వచ్చానంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టి. బయట అయితే అన్న మామిడాకులు పెట్టేసిండు, పూలదండ అవన్నీ అయితే వేసేసిండు అనమాట. మమ్మీ అక్కడ కర్రీ అయితే వండుతుంది. రైస్ అయితే వేస్తుంది అనమాట, బగారా రైస్. ఇక ఆంటీ వాళ్ళు అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. సో మమ్మీ ఆంటీ వాళ్ళు అయితే అన్నీ రెడీ చేస్తున్నారు అనమాట. ఇక అంత లోపల ట్యాంకర్ అయితే వచ్చింది. మేము ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినప్పుడు కంపల్సరీ ట్యాంకర్ అయితే తెప్పించుకుంటాం అనమాట. ఎందుకంటే వాటర్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అట్లా అని చెప్పి కంపల్సరీ ట్యాంకర్ తెచ్చుకొని వాటర్ మొత్తం అన్నీ ఫిల్ చేసుకుంటాం. ఇప్పుడైతే మేము బస్ స్టాప్కి వచ్చినాం అనమాట. ఇక్కడ మా రోడ్డు పైన మా కుమ్మరోళ్ళు అని ఉంటుంటారు కదా. సో వాళ్ళైతే కుండలు అయితే అమ్ముతారు. సో దేవునికి మాణిక్యాలు కావాలన్నది మమ్మీ. సో అట్లా అని చెప్పి రోడ్డు పైకి వచ్చి మాణిక్యాలు అయితే తీసుకున్నాం. ఇక్కడ మా ఊరు వాళ్ళే అమ్ముతారు. సో వాళ్ళ దగ్గరనే తీసుకుంటారు అందరు. మేము కూడా ఇక్కడనే తీసుకున్నాం. ఇప్పుడైతే మేము రోడ్డు పైకి వచ్చి చికెన్ తీసుకున్నాం అనమాట. చికెన్ అంటే కోడిని అయితే తీసుకున్నాం. ఇక కోడిని తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. సో పార్కింగ్కి ప్లేస్ లేదు. అసలు బయట పెట్టుకుంటే ఇదంతా ఏం పార్కింగ్కి ఇబ్బంది ఉండదు. అందరూ కార్స్ లోపల తీసుకొస్తున్నారు అనమాట. సో అట్లా అని చెప్పి కొంచెం పార్కింగ్ అనేది ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. పార్కింగ్ కొంచెం గేట్ బయట పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుండే. లోపలికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇప్పుడే ఇక టెంపుల్ దగ్గరికి వచ్చినాం. పబ్లిక్ మాత్రం ఫుల్ ఉన్నారు. దర్శనం అయితే చాలా టైం పడుతుంది. మా మధ్యాహ్నం కదా, కొంచెం పబ్లిక్ ఎక్కువ. ఈవినింగ్ అయితే తక్కువ. డాడీ అన్న వాళ్ళు అయితే ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. సో ఒక 5 రౌండ్స్ అయితే చేసిన తర్వాత కోడిని అయితే కోస్తాం అనమాట. సో సైడ్ నుంచి చూడండి చాలా మంచి డెకరేషన్ అయితే చేసారు. ఇక్కడ నుంచి కూడా వే ఉండే ఇదంతా ఏమంటారు ఒక ప్లాట్ అనమాట. వాళ్ళు గోడ పెట్టేసారు. ఈరోజు పండగ కాబట్టి వాళ్ళైతే ఓపెన్ చేసారు అనమాట. సో వార్డ్ మెంబర్స్ అనమాట వీళ్ళిద్దరు. సో శ్రీహరిపేట రెడ్డి, రమేష్ అన్న. సో వార్డ్ మెంబర్స్ అనమాట, ఎక్స్ వార్డ్ మెంబర్స్. సో వీళ్ళిద్దరు అయితే చాలా మంచిగా సపోర్ట్ చేస్తారనమాట నాకు మాత్రం. సో రమేష్ అన్న ఇంకా శ్రీహరిపేట రెడ్డి అయితే సో చాలా మంచి సపోర్ట్ ఉంటుంది. ఇంకా చాలా మంచిగా ఉంటుంది అనమాట వీళ్ళతోని. సో ఇప్పుడైతే నేను దర్శనంకి వెళ్తున్నా. నాకంతా కొంచెం స్పెషల్గా దర్శనం అయితే చేపిస్తారు. సో తమ్మాయిగూడలో చాలామంది నన్ను గుర్తుపడుతున్నారు ఈ మధ్య. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక నాకు కూడా ఒక షాల్వ అయితే వేసారు. నేను కూడా దర్శనం అయితే చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే కోడిని కూడా కట్ చేపించి ఇంటికి అయితే వెళ్తున్నాం. దర్శనం చేసుకొని ఇంటికి వచ్చినాయి. మా బావ వచ్చిండు, మా బావ అన్న వచ్చిండు. అంటే మా బావ వాళ్ళ బావ కూడా వచ్చిండు అనమాట. ఇంకా అక్క వాళ్ళు, మా చిన్న బావ వాళ్ళు ఎవ్వరు రాలేరు, వస్తున్నారు ఆన్ ద వే అంట. సో మేమైతే బావని కలిసినాం. ఇక మాట్లాడుతున్నాం కొద్దిసేపు. బావతో టైంపాస్ అయితే చేసినాం. బోనాలు కూడా రెడీ అయిపోయినాయి అనమాట. ఇక అత్త వాళ్ళు కూడా వచ్చారు. ఇక అందరూ లంచ్ చేసిన తర్వాత రెడీ అయిన తర్వాత అయితే వెళ్తాము. సో అత్త వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చున్నారనమాట. కొద్దిసేపటి తర్వాత బోనాలు అయితే తీసుకొని అయితే వెళ్తాము. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం అనమాట. అందరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాం. సో డాడీ వాళ్ళు తినేసారు. డాడీ, మామయ్య వాళ్ళు అందరూ అయితే తినేసారు. మేమే ఉన్నాము. సో మేము కూడా ఇక తినేస్తున్నాం. ఇప్పుడైతే మేమైతే లంచ్ చేసినాం. ఇక అందరం రెడీ అయిపోయినాం. ఇక అందరు రెడీ అయిపోయారు. ఇప్పుడు సాయంత్రం 4 అవుతుంది. 4 o'clock అయితే ఇక స్టార్ట్ అవుతున్నాం అనమాట బోనాలకి. ఈ పోరగాళ్ళు మొత్తం అందరు రెడీ అయిపోయారు అనమాట. ఇక మా బావ వాళ్ళ కోడలు, అల్లుడు అనమాట. సో వీళ్ళు కూడా అయితే రెడీ అయిపోయారు.
అందరు రెడీ అయిపోయారు. మేము ఎప్పుడైనా సాయంత్రం వెళ్తాం, మధ్యాహ్నం వెళ్ళాము. అందరు వచ్చిన తర్వాత అయితే బోనాలు అయితే తీసుకొని అయితే వెళ్తాం అనమాట. అందరు పిల్లలు, డాడీ వాళ్ళు, మామయ్యలు, మా మరదళ్ళు అందరు రెడీ అయిపోయారు అనమాట. అందరు రెడీ అయ్యారు. ఇక డైరెక్ట్గా రెడీ అయ్యారు అందరూ బోనాలు తీసుకోవడానికి. మేమైతే బైక్ పైన వెళ్తున్నాం, ఎందుకంటే అన్ని గుళ్ళ దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టాలి. ఎప్పుడైనా ప్రతి బోనాల పండుగకి కట్టమైసమ్మకి, పోలేరమ్మకి, పోషమ్మకి అయితే ఫస్ట్ అన్ని గుళ్ళకి కొబ్బరికాయ కొట్టుకుంటూ అయితే పోతాం. సో అట్లా అని చెప్పి ఇక నేను అన్న కలిసి ఫస్ట్ కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఆగినాం. ఎవరైనా సరే ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ కూడా కొబ్బరికాయ కొడతారు. బోనాలు చేసే వాళ్ళు బోనాలు చేస్తారు. సో అక్కడ కట్టమైసమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చేసుకొని ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పోలేరమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు. ఎవరైనా సరే కట్టమైసమ్మకి, పోలేరమ్మ కూడా దర్శనం అయితే చేసుకుంటారు. కొంచెం దగ్గరనే ఉంటుంది, గుడి దగ్గరనే ఉంటుంది టెంపుల్. పోలేరమ్మ దగ్గర కూడా దర్శనం అయిపోయింది. డైరెక్ట్ పోషమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నాం అనమాట. పొద్దున ఎంత ట్రాఫిక్ ఉందో చూసిరా ఒకసారి. ఈవినింగ్ చూడండి, ఎవరు లేరు, కొంచెం తక్కువ పబ్లిక్ ఉన్నారనమాట. అందరూ ఏం చేస్తున్నారు అంటే మధ్యాహ్నమే ఎక్కిస్తున్నారు. సో మేము ఎప్పుడైనా సాయంత్రమే ఎక్కిస్తాము. సో అలా అని చెప్పి సాయంత్రం వచ్చినాం. ఖాళీగా ఉంది సాయంత్రం అయితే. దర్శనం అయితే ఒక 2 minutes దర్శనం అయిపోయింది. ఇక్కడ బయట వచ్చేసి ఏంటంటే, సో బియ్యం పోసే వాళ్ళు ఉంటే బయటనే పోయాలి, ఎందుకంటే కొంచెం లోపల చిన్నగా ఉంటుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లా అని చెప్పి బియ్యంకి అయితే బయటనే పెడుతున్నారు. లాస్ట్ 2 years నుంచి లోపల ఓన్లీ దర్శనమే అనమాట. అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అనమాట. సో కోరుకున్న కోరిక ఉంటుంది కదా, అది మాత్రం కంపల్సరీ నెరవేరుస్తుంది. నెరవేర్చిన తర్వాత మనం కూడా అమ్మకి మొక్కులు అయితే నెరవేర్చాలి, లేకపోతే అమ్మ అస్సలు ఊరుకోదు. చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట పోచమ్మ తల్లి దమ్మాయిగూడలో. సో అసలు టెంపుల్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది గుడి. సో పుట్టలో వెలిచిందనమాట పోచమ్మ తల్లి. సో పోచమ్మ తల్లి పుట్టలో వెలిచి అక్కడ కొంచెం ప్లేస్ చిన్నగా ఉందని చెప్పి గుడి ముందల కట్టి అమ్మవారి విగ్రహం అయితే పెట్టినారు. బ్యాక్ సైడ్ అమ్మ పుట్టలో కూడా ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకుంటారు. ఈ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంటుంది, కిందికి ఉంటుంది టెంపుల్. ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు కూడా దర్శనం అయితే చేసుకుంటున్నారు. మేము పొద్దున్నే చేసుకున్నాం, నేను అన్న డాడీ వాళ్ళు అయితే పొద్దున్నే చేసుకున్నాం. మమ్మీ వాళ్ళు దర్శనం చేసుకోలేదు కాబట్టి బయట బియ్యం పోసి లోపలైతే దర్శనం అయితే చేసుకుంటున్నారు అనమాట. సో దర్శనం చేసుకొని అందరూ అయితే బయటికి వస్తున్నారు. ఇప్పుడైతే దర్శనం చేసుకుని మా బావ మాకైతే బొమ్మలు ఇప్పిస్తా అన్నాడు. సో అట్లా అని చెప్పి మా బావ ఏమని పడ్డాం, మొత్తం బొమ్మలు ఇప్పి అని. సో అట్లా అని చెప్పి మాకు బొమ్మలు అయితే మామూలుగా జోక్ అయితే అడిగినాం అనమాట. మా బావతో కొంచెం టైం పాస్ చేసినాం. ఇక్కడ మమ్మీ వాళ్ళు, అత్త వాళ్ళు అయితే ఇక కొంచెం మాట్లాడతారు అనమాట. ఎప్పుడైనా ఈ పోచమ్మ టెంపుల్కి వచ్చినప్పుడు ఒక బోనాలు ఎక్కించి దర్శనం అయిపోయిన తర్వాత ఒక 10-20 minutes ఇక్కడనే ఉంటాం, మేము టైం స్పెండ్ చేస్తాం ఇక్కడనే. ఎందుకంటే ఆ చుట్టాలు కలుస్తుంటారు, వాళ్ళు వీళ్ళు కలుస్తుంటారు కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికైతే వెళ్తాం అనమాట మేము. సో ఛానల్లో కొత్తగా వచ్చినంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి. ఇంతే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్. మరి నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.